రాజేందర్ పైన కుట్ర అలర్ట్ అయిన హైకమాండ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. సీనియర్ పొలిటీషియన్ బీజేపీ నేత ఈటెల రాజేందర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆయన బీజేపీలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈటెల ఆ పార్టీ నుంచి తొలగించింది. ఇక అనంతరం ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి బీజేపీ తరఫున హుజురాబాద్ నుంచి బరిలోకి గెలిచారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్ హుజురాబాద్ స్థానంతో పాటు కేసీఆర్ పై గజ్వేల్ నుంచి కూడా పోటీ చేశారు. ఓటమి పాల్గొవడం జరిగింది. ఇక తెలంగాణలో ఈటెల రాజేందర్ పైన కుట్ర జరుగుతుంది. ఇక మల్కాజిగిరి నుంచి పెద్ద అసెంబ్లీ సీటు ఇస్తేనే ఉంటానని, మరోసారి గతంలో కాంగ్రెస్లో చేరుతానని చెప్పేసి ఫోటోలు కాంగ్రెస్ వాళ్ళతో దిగిన ఫోటోలు అయితే రాష్ట్రంలో హల్చల్ చేస్తున్నాయి. అవి తప్పుడు అని చెప్పేసి అలాంటి ఎవరు కూడా నమ్మవద్దని చెప్పేశారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ బీజేపీలో ఉండాలా, ఇక కింది స్థాయి నాయకులతో మంత్రాలు జరుపుతున్నప్పుడు వీడియో కూడా హల్చల్ చేసింది. ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సొంత పార్టీలో అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ పార్టీలో ఉన్నవారు తనపైన కుట్ర చేస్తున్నారని పలు విధాలుగా ఆరోపణలు కంప్లీట్ చేసిన పైన తెలంగాణలో కనిపించింది. ఇప్పుడు ప్రియారిటీ అయితే తక్కువ చేయడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే కూడా గెలవలేదు కాబట్టి మొత్తానికి ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి గెలిస్తే తనదైన ప్రాధాన్యత హైకమాండ్లో ఉంటుంది. ఏదైనా మంత్రి పదవి వచ్చే అవకాశాలు అయితే ఉంది. చూడాలి మరి దీనిపైన ఇలాంటి కుట్రలను ఛేదించి లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఊరిపోతారని మొత్తానికి ఓటర్ దేవుళ్ళు ఎవరు వైపు ఉంటారని చూడాలి.